హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్‌తో ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు, కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేర్చుకోవాల్సిన విషయాలు మేము చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. బైబిల్ స్టోరీ అంతా కూడా మేము వింటుండగా మాకు తోడుగా ఉండి, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగివేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని జాయ్సీ అనే ఒక ఆంటీ ఉన్నారు. జాయ్సీ ఆంటీకి ముగ్గురు కుమారులు. ఫస్ట్ సన్ పేరేమో జిమ్మీ, సెకండ్ సన్ పేరేమో రాబర్ట్, థర్డ్ సన్ పేరేమో మ్యాట్. ముగ్గురు కూడా చక్కగా స్కూల్కి వెళ్ళేవారు. వాళ్ళందరూ కూడా చక్కగా టీచర్ చెప్పే విని చక్కగా జాగ్రత్తగా చదువుకునేవారు అనమాట. ఒకరోజు మన రాబర్ట్ పొద్దున్నే లేచి స్కూల్కి రెడీ అయ్యి కూర్చొని మరి మమ్మీ కార్న్‌ఫ్లెక్స్ ఇస్తే అవి కలుపుకొని తింటూ ఉన్నప్పుడు తనకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నిన్నటి క్లాస్‌లోని టీచర్ ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు హీ గాట్ అ డౌట్. టీచర్ ఏమని పాయింట్ రేజ్ చేస్తదనంటే, బేబీస్‌ని స్టమక్‌లో ఉన్నప్పుడే, అంటే మమ్మీ వూంబ్‌లో ఉంటారు కదా! మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టకముందు మమ్మీ స్టమక్‌లో ఉంటాం చూడండి. ఆ టైంలోనే బేబీస్‌ని చంపేయచ్చు. అది చట్టరీత్యా నేరం కాదు అమెరికాలోని. ఇట్స్ లీగల్ అని చెప్పి వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు దాన్ని ఏమంటారంటే, అలా బేబీని ఇంకా పుట్టకుండానే స్టమక్‌లో చంపేయడాన్ని అబార్షన్ అంటారనమాట నాన్న. ఓకేనా? సో, అబార్షన్ చేయడం ఇట్స్ లీగల్ ఇన్ అమెరికా అని అన్నప్పుడు మన రాబర్ట్‌కి అర్థం కాదు. అయితే హీ గాట్ అ డౌట్ వెన్ టీచర్ వాస్ టెల్లింగ్ దిస్ ఆల్ థింగ్స్. అయితే దేవుడేమో అబార్షన్, అలా బేబీస్‌ని చంపేయకూడదు, అన్‌బార్న్ బేబీస్‌ని అని వాక్యం తెలియజేస్తుంటే, టీచర్ ఏంటి ఇట్స్ లీగల్ ఇన్ అమెరికా, అలా చేయొచ్చు అని చెప్తుంది అని చెప్పి ఆ యొక్క క్వెషన్, ఆ డౌట్ ఏదైతే ఉందో మార్నింగ్ కార్న్‌ఫ్లెక్స్ తింటూ ఉన్నప్పుడు తనకి గుర్తొచ్చి వాళ్ళ మమ్మీతో అంటాడంటే, మమ్మీ మరి మా టీచర్ నిన్న ఇట్లా అబార్షన్ చేసుకోవడం లీగల్ అంటుంది. దేవుడేమో అలా చేయొద్దని అంటాడు కదా! లీగల్ అని ఎందుకు వీళ్ళందరూ అట్లా ఉంటదా మమ్మీ, నిజంగానే అమెరికాలో లీగలా అని చెప్పి తను అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ అంటారు, అవును నాన్న, ఇట్స్ లీగల్ ఇన్ అమెరికా, అది చేయొచ్చు అని అంటే హీస్ రేజెస్ అ క్వశ్చన్ దట్ గాడ్ డస్ నాట్ లైక్ దిస్. దేవుడికి ఇది ఇష్టం లేదు, దేవుడు ఇది చేయొద్దని చెప్పాడు కదా మనకి, మరి మనం ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి తను క్వశ్చన్ రేస్ చేసినప్పుడు మమ్మీ స్టార్టెడ్ టు టాక్ టు హిమ్. షీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ అనమాట. ఇలా కాదు ఇలాగని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ షీ వాంట్ టు గివ్ అన్ అప్రాక్సిమేట్ మంచి ఎగ్జాంపుల్ తనకి ఇవ్వాలనుకుంటుంది. కానీ తనకి చెప్పడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే రాబర్ట్ చిన్నవాడు కదా, అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి ఎలా చెప్పాలి అనేసి టాకింగ్ టు రాబర్ట్. అంతలోపే రాబర్ట్ చిన్న తమ్ముడు, అందరికీ తెలుసు కదా మ్యాట్, ఇంకా తను రెడీ కాకుండా అప్పుడే లేచి తన పైజామాస్లోని డోర్ బయట అలా నిలబడి ఉన్నప్పుడు రాబర్ట్ మరి మ్యాట్ని చూసి ఒక్కసారి ఏమంటాడంటే, మ్యాట్ నువ్వు తొందరగా ఏం చేయాలంటే రెడీ అవ్వు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 7:30 AM అయిపోయింది, మనము 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. సో యూ హ్యావ్ టు హరీ అప్, గో బ్రష్ యువర్ టీత్ అండ్ నువ్వు వెళ్ళి స్నానం చేయి అని చెప్పి ఇలా చెప్తూ మరి వాళ్ళ తమ్ముడిని అలర్ట్ చేసి హరియప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు అసలు ఏం పట్టనట్టు, నువ్వు క్లాక్ చూడలేదా, నువ్వు టైం చూసావా అసలు ఎంత అయిందో, ఇట్స్ ఓన్లీ 7 o'clock, అంతేంది చెప్పండి, 7 o'clock అయ్యింది, నువ్వు 7:30 అంటావేంటి అని చెప్పి అన్నప్పుడు రాబర్ట్ అంటాడు, లేదురా అది 7:30 అయింది యాక్చువల్ టైమ్, నువ్వు చూడు ఇట్స్ 7:30, ఇట్స్ నాట్ 7 o'clock అని అంటే, మరి అప్పుడు మ్యాట్ అంటాడు, నిన్న నైట్ జిమ్మీ ఉన్నాడు కదా, జిమ్మీ టైం మార్చేశాడు, టైంని కొద్దిగా వెనకాలకి హీ హ్యాస్ చేంజ్ ద టైం, సో అది లేట్ చూపిస్తుంది అని చెప్పి మ్యాట్ నవ్వుతూ చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇది నిజమేనా మమ్మీ అని రాబర్ట్ మమ్మీని అడుగుతాడనమాట. అడిగినప్పుడు అవును నాన్న అని చెప్పినప్పుడు మరి మ్యాట్ అంటాడు, అవునన్నయ్య, మరి చిన్న జిమ్మీకి నిద్రపోవాలని లేదు, టైం ఎక్కువ అవుతే మమ్మీ తిడుతుందని టైంని ఇంకా వెనకాలకి తిప్పేసి ఎర్లీగా చేసేసాడు, సో ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది, క్లాక్ చెప్తుంది కాబట్టి అన్నప్పుడు అయ్యో అని చెప్పి మరి రాబర్ట్ మ్యాట్ ఫేస్ సైలెంట్గా అలా చూసి ఒకేసారి నవ్వటం స్టార్ట్ చేశాడు. అంటే క్లాక్ ఏది చెప్తే అదే నువ్వు నమ్ముతావా, ఇప్పుడు 7 o'clock కాదు అయ్యింది తమ్ముడు, ఇప్పుడు 7:30 అయ్యింది, ఫోన్లో చూడనంటే, లేదు లేదు క్లాక్ లేదు ఉంటే నేను అదే ఫాలో అవుతా అని చెప్పి మరి తన తమ్ముడు ఏ యొక్క టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, లేదు మ్యాట్ వెళ్ళి నువ్వు స్నానం చేయి, ఇట్స్ 7:30 కాబట్టి యూ హ్యావ్ టు బీ ఫాస్ట్ స్కూల్ అని చెప్పి అన్నప్పుడు ఓకే మమ్మీ అని వెళ్ళినప్పుడు మదర్
మరి జాయ్సీ ఆంటీకి ఒక మంచి ఎగ్జాంపుల్ దొరుకుతుంది. తను రాబర్ట్‌తో ఏమంటదంటే, నేను ఇందాకటి నుంచి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్న దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ దొరికింది. చూసావా నిన్న జిమ్మీ మనకి ఒక మంచి హెల్ప్ చేశాడు. అదేంటంటే మనము దేవుని పర్స్పెక్టివ్‌ని అర్థం చేసుకోవడానికి హీ హాస్ హెల్ప్డ్ అస్. చూడు జిమ్మీ క్లాక్‌ని ఎనకాలకి తిప్పేసాడు. ఎంత టైం అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఎర్లీగా ఉంది క్లాక్. సో 7:00 ఉంటే ఇప్పుడు యాక్చువల్ టైం ఏంటి 7:30. అక్కడ క్లాక్‌లో 7:00 అని చూపిస్తున్న యాక్చువల్ టైం మారిపోతదా? లేదు కదా! 7:30 ఇట్స్ యాక్చువల్ అంటే అది కరెక్ట్ టైం. కానీ ఆ క్లాక్‌లో చూపిస్తుంది నువ్వు వెనకకి మార్చినా, ముందుకి మార్చినా దట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ టైమ్ అండ్ యూ కెన్ నాట్ ఫాలో ద టైమ్. ఆ యొక్క టైంని నువ్వు ఫాలో అవ్వలేవు కదా! అలానే మనుషులు కూడా వాళ్ళకిష్టం వచ్చిన లాస్ అనేవి క్రియేట్ చేస్తారు. కానీ యాక్చువల్‌గా దేవుడు మనకి ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని ఎవరు కూడా మార్చలేరు. మనుషులు ఎన్ని లాస్ అన్నా క్రియేట్ చేయగలుగుతారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఎంతలాగా చేసినా ఆ యొక్క క్లాక్‌లో 7:00 అని పెట్టడం వల్ల యాక్చువల్ టైం మారిపోయిందా? లేదు కదా! అలానే దేవుడు మనకిచ్చే మాట ఆయన ఏదైతే మనకి చెప్తున్నాడో అది కూడా మారదు. మనుషులు దాన్ని మార్చొచ్చు కానీ దేవుడు ఆ యొక్క ఆజ్ఞను మార్చడు. కాబట్టి మనం ఎప్పుడన్నా సరే దేన్ని ఫాలో అవ్వాలి? యాక్చువల్‌గా ఏది ఇంపార్టెంటో దాన్ని మనం ఫాలో అవ్వాలి రాబర్ట్ అని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు రాబర్ట్‌కి చక్కగా అర్థమవుతదనమాట. అవును మమ్మీ. దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆయన మాట ప్రకారమే మనము జీవించాలి అని రాబర్ట్ చెప్తాడనమాట. అంతేకాని మనుషులు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి జీవించకూడదు అని రాబర్ట్ అంటాడు. అవును నాన్న అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా అగ్రీ చేసి, ఎప్పుడు కూడా మనుషులు పెట్టిన దాన్ని మనుషులు ఏమనుకుంటారో అని వాళ్ళ దాన్ని బట్టి మనము జీవించకూడదు. కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాక్యానుసారంగానే జీవించాలి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. నిజమే కదా నాన్న. మనము చాలా చక్కటి మోరల్ నేర్చుకున్నాము. ఈరోజు చాలాసార్లు మన ఫ్రెండ్స్, మన కంట్రీ చాలా లాస్‌ని క్రియేట్ చేస్తుండొచ్చు. చాలాసార్లు మన ఫ్రెండ్సే మనల్ని నువ్వు దొంగతనం చేయడము, పేరెంట్స్‌కి డిజోబే చేయడము ఇలాంటివన్నీ నార్మలే. ఇవన్నీ మనము చేయొచ్చు. ఇవి తప్పు కావు అని చాలాసార్లు మన ఫ్రెండ్స్ మనల్ని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మన కంట్రీలో కూడా అనేకమైన దేవునికి విరుద్ధమైన లాస్ అనేవి ఉంటూ ఉంటాయి. కానీ మనము దేవుని బిడ్డలముగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులు ఏ తప్పుడువైనా లేకపోతే లోకంలో ఎన్ని లాస్ క్రియేట్ అయినా దేవుడు అల్టిమేట్‌గా మనకి ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యంలో దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని మనము పాటించడమే. ఒకవేళ దేవునికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉందో దాన్ని మనం అస్సలు పాటించకూడదు. అది మనం తెలుసుకోవాలి. అది పేరెంట్స్‌కి ఒబే అవ్వడం అన్నా, పేరెంట్స్‌కి ఒబే అవ్వడం అన్నా, లేకపోతే దొంగతనము చేయకపోవడం అన్నా ఎవ్రీథింగ్. ఇఫ్ సమ్‌వన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ ఆల్ ఫైన్ బట్ యూ హ్యావ్ టు నో అది దేవునికి ఇష్టం లేదు. వాక్యంలో అలా చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే మనకి చెప్తున్నాడో దాన్ని బట్టి మనము జీవించాలి. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఏది మనకి వాక్యంలో ఇచ్చాడో దాన్ని బట్టి మనము అల్టి రీతిగా నడుచుకోవాలి. సో వాక్యంలో కూడా మనం చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు కదా, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు అనేక ప్రాంతంలోని ఎడారిలోని క్యాంపింగ్ వేస్తూ ఉన్నప్పుడు షిత్తీము అనే ప్రాంతం దగ్గర వాళ్ళు మళ్ళీ గుడారాలు వేసుకొని ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే ఇజ్రాయెల్ మెన్ వెళ్ళి మోయాబు స్త్రీలతోని బ్యాడ్ రిలేషన్స్లో ఉంటారనమాట. అలానే వాళ్ళు అలాగా దేవుడికి ఇష్టం లేని పని చేయడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు వెళ్ళి బాలు దేవతకు మొక్కటము, బాలు దేవతకు అర్పించిన సాక్రిఫైసెస్, వాళ్ళ దగ్గర ఫీస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ తినడం, ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, మనము వేరే దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పి. కానీ వీళ్ళు మాత్రం ఆ దేవతల్ని వెళ్ళి పూజించారు. అన్యజనులతో దేవుడు వెళ్ళి సహవాసం కలిగి ఉండకూడదంటే వెళ్ళి మోయాబు స్త్రీలతోని బ్యాడ్ రిలేషన్స్లో ఉన్నారు. అయితే విషయాన్ని బట్టి అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక తెగులు వస్తుంది నాన్న. ఆ తెగులు ఇంచుమించు 24,000 పీపుల్ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనే చనిపోయారు ఈ తెగుల్ని బట్టి. అంతగా వాళ్ళు చూశారు. అయితే ఆ తర్వాత దేవుడు అంటాడు మోషేతోని, మోషే ఇదిగో నువ్వు ఎవరైతే ఇలాగా బ్యాడ్ రిలేషన్స్లో వెళ్ళి బాలు దేవతకి మొక్కారో వాళ్ళందరినీ నువ్వేం చేయాలంటే హతము చేయాలి. నువ్వు సూర్యుడికి ఎదురుకుంటా వాళ్ళని ఉరి తీయాలి అని చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పిన రీతిగానే ఇజ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి ఆ మాట పలికిస్తాడు.
అయితే ఇంత జరిగినప్పుడు కూడా మరి ఒక ఇజ్రాయెల్ మెన్ వెళ్ళి ఒక మోయాబు స్త్రీని తీసుకొని వస్తాడనమాట. ఇది మోషే ముందు అందరి ముందు జరిగిందనమాట నాన్న. అయితే ఫీనెహాసు ఎవరు మనవడు అంటే అహరోను మనవడు అనమాట, గ్రాండ్ సన్ అనమాట. అయితే ఫీనెహాస్కి చాలా కోపం వచ్చి తను గబా గబా ఆ ఇజ్రాయెల్ మెన్ ఏ టెంట్లో అయితే ఉంటాడో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని చంపేస్తాడనమాట. చంపేసినప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఫీనెహాసు దేవుని కోసము జిల్ కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ అ జిల్ ఫర్ గాడ్. దేవుడు తన్ని ఏదైతే కోరుతున్నాడో అది చేయడానికి హీ హ్యాస్ జిల్. కాబట్టి దేవుడు అంటాడు మోషేతోని, ఈ తెగులు నేను ఆపిస్తున్నాను, ఎందుకంటే ఫీనెహాసు నేను ఏదైతే కోరుతున్నానో అది చేశాడు, హీ హ్యాస్ ద జిల్ అని చెప్పి అంటాడనమాట నాన్న. చూసారా, దేవుడు కొరకు ఫీనెహాసు ఎలాగ జిల్తో ఉన్నాడో. అట్ ద సేమ్ టైం దేవుడు మాట వినకపోవడం వల్ల 24,000 మెంబర్స్ ఒక తెగులు ద్వారా వాళ్ళు నశించిపోయారు, చనిపోయారు. అయితే మన వాక్యంలో చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండంలోని దేవుడు కొన్ని మాటలు అంటాడు. ఇగో ఈ యొక్క సంఘటన అంతటిని గుర్తు చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలకు, మీరు ఆ బాలు ప్రవక్తకి ఆ రోజు వాళ్ళు మొక్కినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్, ఎలాంటి ఇవైతే చూసారో మీరు కూడా అటు రీతి ఉండకుండా నేను ఇస్తున్న ఆజ్ఞల్ని మీరు పాటించాలి అని దేవుడు అక్కడ వాళ్ళకి చెప్తాడనమాట మోషే ద్వారా. అక్కడ మాటలు ఏమని ఉంటాయంటే వాక్యంలోని, దేవుని మాటలు గైకొనడం వల్ల మీరు జ్ఞానవంతులైన జనముగా ఉంటారు అని చెప్పి దేవుడు చెప్తాడు నాన్న. అవును, ఈరోజు నిజముగా దేవుని యొక్క మాటలు మనకి జ్ఞానాన్ని దయచేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనము దేవుడికి ఏది కావాలో, దేవుడు ఏది చెప్తున్నాడో అదే ఫాలో అవుదాం. లోకంలో దానికి ఆపోజిట్గా లేకపోతే అది ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు మాట్లాడినప్పటికీ దేవుడు మన నుంచి ఏదైతే కోరుతున్నాడో దాన్నే మనం పాటిద్దాం. దేవుడు వాక్యం ఏది బోధిస్తుందో దాన్నే మనము చేద్దాము, నెరవేరుద్దాము, దాన్ని మనము పాటిద్దాము. కాబట్టి లోకంలో ఎన్ని లాస్ పుట్టినప్పటికీ కూడా మనం దాన్ని ఫాలో అవ్వకూడదు. మరి దేవుడికి ప్రేయర్ చేసుకుందామా, దేవా ఈ రోజు నుంచి నేను నిన్నే వెంబడిస్తాను, ఈ మాటలే నువ్వు గాయకుండా, నువ్వు ఏది బోధిస్తున్నావో, ఏ మార్గాలైతే నాకు బోధిస్తున్నావో వాటిలో నేను నడుస్తా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ఇప్పటివరకు కాచి కాపాడిన దేవానికి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం. ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ని బట్టి మేము నడిచినట్టయితే అది తప్పని తెలిసినా కూడా మేము చేసిన వారం అయితే మమ్మల్ని క్షమించు తండ్రి. ఈ రోజు నుంచి నీ కొరకు జీవించడానికి సహాయం చేయ ప్రభువా. మరి దేవ ఈ రోజు నుంచి మేము నీ కొరకే జీవిస్తాం, నీ వాక్యానుసారంగా జీవిస్తాం. మాకు సహాయం చేసి నడిపించండి. ఈ కొరకు రోషం కలిగిన బిడ్డలుగా మేము ఉండడానికి, నువ్వు ఏదైతే మరి లైఫ్లో అనుకుంటున్నావో అటు రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అటు రీతిగా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనము. ఈ మెమరీ వర్డ్స్ని చక్కగా నేర్చుకుని నాన్న. మరి నెక్స్ట్ వీక్ ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.